రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము 39వ సంకీర్తన 1వ చరణము. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని. హల్లెలూయా. మరి ఇక్కడ రాయబడినటువంటి సంకీర్తన దావీదు గారు రాసినటువంటి సంకీర్తన. మరి ఇక్కడ చాలా గొప్ప మాటలు ఆయన పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి నిజమే, మరి పాపము చేయడానికి మన నాలుక మరి ఎంతగానో మరి ప్రయాసపడుతుంటుంది కదండి. మనం ఎక్కువగా పాపము మన నాలుకతోనే చేస్తూ ఉంటాం. అవయవంలో చిన్న అవయవంగా కనిపిస్తుంది కానీ నాలుక అది మొత్తం ఇల్లంతటిని లేదా పచ్చనం అంతటిని తగలపెట్టే అంత శక్తివంతమైనటువంటిది మన నాలుక. మరి రోజుకొక అబద్ధమైనటువంటి ఆడేస్తూ ఉంటాం మనం. మరి అంతగా మన నాలుక మనల్ని ఏం చేస్తుంటుందంటే నడిపిస్తూ ఉంటుంది. మన నాలుక బహు భయంకరంగా మాటలు, కత్తి కంటే పొదునైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పాపము చేయకుండా మన నాలుకను మనం కట్టడి చేసుకోవాలి. మన మార్గాలను జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది. మన మార్గము మనమే చూసుకోవాలి, లేదా మన మార్గం నేను చెప్పినటువంటి నేను నడవాలి అనేటువంటి అనుకుంటే మనం పాపంలో పడతాం. మన మార్గంలో దేవునికి అప్పగించినప్పుడు, దేవుని యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు, మరి దేవుడు మనల్ని నడిపించినప్పుడు మనము స్పష్టంగా పాపం లేనటువంటి మార్గంలో మనం నడిపింపబడుతూ ఉంటాం. మరి మనము మన నోటికి చిక్కమును వేసుకునేటువంటి వారముగా ఉండాలి. మరి భక్తిహీనులు మన ఎదుటి ఉన్నప్పుడు మన నోటికి మనం చిక్కము ఖచ్చితంగా వేసుకునేటువంటి వారముగా ఉండాలి. ఎందుకు అనంటే మనం వారితో వాదిస్తే మరి ఆ వాదనలో మనము మరి ఏదైనా పాపం చేసేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి మనము భక్తిహీనులు ఎదుట మరి మౌనంగా ఉండేటువంటి వారముగా మనం ఉండాలి. మన నాలుకను మనం అదుపులో పెట్టుకునేటువంటి వారముగా ఉండాలి. లేకపోతే అది కారు చిచ్చు వల్లే అడవంతటిని తగలబెట్టేసినట్టు మరి నిప్పు మన నాలుక మరి బంధాలన్నిటిని తగలబెట్టేస్తుంటుంది. కాబట్టి ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటి మరి యోచన చేసుకుని మనం మాట్లాడేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది. లేకపోతే మనం పాపంలో పడిపోతాం. కాబట్టి మనం అట్టి రీతిగా కాకుండా మరి దేవుని పైన ఆధారపడుతూ మన మార్గాలను దేవునికి అప్పగించుకుంటూ మరి దేవునికి ఇష్టమైనటువంటి వారముగా మంచి మాటలు, మంచి ప్రవర్తన కలిగి ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాఘనుడా, మీకు వందనాలు. నిజమే ప్రభా, మా నాలుకతో మా నోటితో ఆయనను పాపం చేయకుండా తప్పింపబడుటకును మా మార్గాల్లో నా ప్రభా ఆయాసకరమైనటువంటిది విడిచిపెట్టి నీకు ఇష్టమైనటువంటి మార్గంలో నడుచుటకుని సహాయం దయచేయమని. అవి వ్యర్థంగా నోరును నాయన అనేకులతో నా ప్రభాయస వాదించడానికి నాయన ఉపయోగించేటువంటి వారంగా కాకుండా నా తల్లి నేను స్తుతించి కనపరచడానికి మాత్రమే మా నాలుకను ఉపయోగించుటకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి నెమ్మగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్